కేఆర్ న్యూస్ కు స్వాగతం. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్తో బీజేపీ ఆధ్వర్యంలో చిట్యాల శివారులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కొనుగోలు కేంద్రాలను సందర్శించడం జరిగింది. కొనుగోలులో జాప్యంతో 2 నెలలుగా కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల పడిగాపులు. క్వింటాలకు 6 నుంచి 8 కిలోల తరుగు తీస్తూ రైతు నడ్డి విరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సబి రెడ్డి వెంకట్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వెంకటేశ్వర్ రెడ్డి, కేతూరి బుడ్డన్న, జిల్లా ప్రధాన కార్యదర్శులు పెద్దిరాజు శ్రీనివాస్ గౌడ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆర్ అరవింద్ రెడ్డి, పట్టణ నాయకులు ఉపేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ని రోజులే మార్కెట్కి వచ్చి 5వ తారీఖు వచ్చినాం సార్. 5వ తారీఖు 5 తారీఖు వచ్చినాయి అంటే దాదాపు నీకు వచ్చేసి 10 రోజులే. 10 రోజులు అయింది. దీంట్లో తూకం ఎంత పడింది తెలుస్తుందా నీకు? తూకం 41 కిలోల 33 అంటే 1300 గ్రాములు ఎక్కువ పెడుతున్నారు ఈ నుంచి పోయేటప్పుడు. ఇది మళ్ళీ అక్కడ పోయినాక మళ్ళా తరుగు గిరుగు అంటే అది మళ్ళీ ఆడుకోవాలి. మళ్ళీ మనం కట్ చేపించుకున్నా రావాలి, లేకపోతే బండి అవి అన్ని క్వింటాల్కు 6 కిలోలు పోతున్నాయి. చాలా ఇబ్బందులు సార్ మాకు. 6 కిలోలు అయితే ఇప్పుడు ఈసారి అయితే చాలా ఇబ్బంది మాకు. ఈ టైంలో అయితే మాకు 2300 అంటే దీంట్లో సంచి తూకం, సంచి ఖాళీ సంచి ఇస్తున్నారు ప్రభుత్వం. వాళ్ళు ఇస్తారు మళ్ళీ ఈ బస్తాలు పురుకోసలకు గ్రామాలకి డబ్బులు రీఫండ్ చేస్తుంది. రైతుల ఖాతాలో ఎవరికి కొనుగోలు చేసి వాళ్ళకి ఇస్తుంది, మళ్ళీ ఇస్తుంది. ఇదంతా కూడా స్వచ్ఛందంగా మీరేం చేస్తారు, డబ్బులు పెడతారు. ఇప్పుడు అవును సార్, మీరు డబ్బులు పెట్టేదాన్ని రిటర్న్ గా పేమెంట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. రైతుల అకౌంట్ వేస్తున్నారా లేకపోతే అధికారుల అకౌంట్ వేస్తున్నారా? ఈ పైసలా సార్ పేమెంట్ అయితే మన అకౌంట్ వేసి కానీ పురుగుల ఇంకా మనం ఇచ్చేస్తాం. ఎవరు చేస్తారు వాళ్ళ అకౌంట్ లోకి వస్తుంది. నీవు ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ లోపల వరి ధాన్యాన్ని సేకరించే లోపాలు ఏం జరుగుతుంది? నోటీసులు ఏమొచ్చినాయి అవి చెప్పండి. ఎందుకు రైతులకు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుంది? అమ్మాలీలో మాకు కూడా వాళ్ళ దాంట్లో అంటే వాళ్ళు మాకు వస్తారు, మేము వేరే వాళ్ళు వస్తారని వేరే వాళ్ళకు ఇట్లా ఇప్పుడు 5 సెంటర్లు అయినాయి కదా, దానివల్ల ప్రాబ్లం. అంటే దానివల్ల దాని ప్రాబ్లం కాదు. ఇప్పుడు 6 కేంద్రాలు ఓపెన్ చేసిండ్రు. 6 కేంద్రాలు మీరు 5 అనుకో, 5 మీరు ఆల్టర్నేట్ గా ఒక రోజు పండించిన పంట 3 నెలలు అయితే ఎట్లా అంటే వాళ్ళ అమ్మాయి తొగలాగా తిరగాలి. అట్లా కూడా 4 అయిపోయినాక ఇవి అయిపోయినా అంటే మా టైం అయిపోయింది. ఇక ఏం పేరు? యాదగిరి. ఎవరు? వనపర్తి. ఎన్ని రోజులు వచ్చి కాంటాక్ట్? మేము వచ్చి 15 రోజులు. 15 రోజులు అవుతుంది. ఇప్పుడు ఎన్ని తూకంగానే అట్లే ఉండే. ఏం చెప్తున్నారు అధికారులు? ఏమన్నారు సార్, పంచులు లేవు, అమలు లేరు, లారీలు వస్తలేవు, లారీలో తిప్పుకుంటూ లేరు, ఏమో చెప్తారని. వాళ్ళు సరైన సమాధానం చెప్పకుండా ప్రసారం చేస్తూ 1 నెల రోజులు పడుతుంది. మొన్న ఈ నుండి పోతే లారీ మళ్ళీ వాపస్ పంపించారు. 5 కిలోలు తీసారు. క్వింటాల్ కాడ 5 కిలోలు తీసారు. మొత్తం ఎంత కాడ తీస్తున్నారు? క్వింటల్ కాడ అన్నప్పుడు ఒక లోడ్ తీసుకున్నారు. ఒక లోడ్ అంటే ఓన్లీ ఒక క్వింటల్కు 5 కిలోలు. ఒక క్వింటాల్కు 5 కిలోల తరుగు తీస్తున్నారు. ఇక కింటలకు సంచి బరువు అని 1 కిలో ఎక్కువ పెడతారు, 40 కిలోలకు కిలో ఎక్కువ పెడతారు. ఆడిపోయినప్పుడు మళ్ళీ 5 కిలోలు తరిగి తీస్తారు.
ఇప్పుడు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నావు? ఏమడుగుతుంది సార్, వాళ్ళు చూస్తారు అంతా చూస్తాం, ఇంతమంది చెప్తున్నారు వాళ్ళు వాళ్ళే ఏం చేస్తారో వాళ్ళకే నాకు తొందరగా కావాలి. ఎందుకంటే మేము దీనికైనా మళ్ళీ దుకాణం వస్తుంది, టైం వస్తుంది, మళ్ళీ సీజన్ వస్తున్నారు కదా. ఇక కాలు చూడాలి అసలు కావుగా ఇక వెనక ఉండి వాళ్ళ ఇంట్లో తిరుగుకుంటా చేసుకుంటూ పోతేనే ఉదయం రావాలి, నీకు కాపాడుకోవాలి, నీకు ఇంటికాడ సర్ది కట్టుకొని రావాలి, నెల రోజులు కాపాడుకోవాలి, ఆడ పంటను కాపాడుకోవాలి, ఆడ రెడీ చేసి దానికి ఈడ వచ్చి 4 రోజులు ఉండాలి, పడిగాపులు కాయాలి, కూర్చున్నాం. భార్య పిల్లల్ని వదిలేసుకొని అన్ని వచ్చి ఉండాలి. కాడ గుంజుకపోయి చార్జింగ్ పెట్టుకున్నాం. నేను చార్జింగ్ పెట్టుకున్నా అని చెప్పి రైతులు వాళ్ళే ఛార్జింగ్ పెట్టుకుంటారు. మేము ఆడిపోయి చార్జింగ్ పెట్టుకుంటున్నాం. ఒడ్లు అయితే నీవే తీసుకో ఫస్ట్ ఛార్జింగ్ పెడుతున్నారు. ఆల్రెడీ తీసుకుని చార్జింగ్ పెట్టుకోండి. పొద్దున్న ఫస్ట్ నీకు పాటు కూడా పెట్టుకోవాలి. వచ్చే వరకు మళ్ళీ గట్టి వస్తే వాడిపోతుంది. మన అది ఎత్తుకొని పోతారు ఛార్జింగ్ కూడా జర బలవంతులను జర మోకాలు బొట్లు పెడుతున్నారు. వీళ్ళకన్నా ఫస్ట్ కాండ ఎవరైతే స్టేట్ ఉంటారో స్టేట్లకు ఎక్కువ చదువుతాయి. ఫస్ట్ కాండ తూకం వల్ల జరుగుతుంది. వాళ్ళది ఎక్కడ అవుతలేదు, పెద్ద పెద్ద వాళ్ళకి ఎత్తులేదు, చేస్తలేదు. మార్కెట్ లో ఎవరైతే ఏజెంట్ ఉన్నారో వాళ్ళే తొందర అయితే ఫస్ట్ వాళ్ళ వెనక వీళ్ళకి వస్తున్నాయి కాండ. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో, కిసాన్ మోర్చా ఈ జిల్లా అధ్యక్షులు అరవింద్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో వనపర్తి మార్కెట్ యార్డ్ను సందర్శించినాం. ఈరోజు వరి పండించిన రైతులు కానీ, మొక్కజొన్న పండించిన రైతులు కానీ మేము కలిసి విషయాల్ని వాళ్ళతోన తెలుసుకున్నప్పుడు అత్యంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవహారం కనబడతా ఉన్నది. నెలకు పైగా రైతులు వడ్లను తీసుకొని వచ్చి అక్కడ మహిళా రైతులు, ఇక్కడ ఎవరైతే పురుష రైతులు ఉన్నారో నెలకు పైగా వడ్లను తీసుకొని వచ్చి ఈ మార్కెట్ యార్డ్లో పోస్తే ఈ వడ్లను సేకరించే దుర్మార్గమైన పరిస్థితులు ఇక్కడ కనబడతలేవు. ఈ వడ్లను సేకరించే పరిస్థితి ఇక్కడ లేదు. సరైన సమాధానం అధికారం ఇవ్వడం లేదు. మార్కెట్ యొక్క కమిటీ ఏదైతే ఉందో ఇది కేవలము ఒక ఉత్త కమిటీ లాగా, ఒక చెత్త కమిటీ లాగా తయారైన సందర్భం ఈరోజు కనబడతా ఉన్నది. రైతులు రాత్రి పగలు కళ్ళు కాయలుగాయేటట్లు ఇలా ఎదురు చూస్తూ ఉంటే కాంట కావడం లేదు. కాంట అయిన తర్వాత లోడింగ్ కావడం లేదు. లోడింగ్ అయిన తర్వాత అన్లోడింగ్ కూడా చాలా సమయం వేస్ట్ అవుతా ఉన్నది. దీనివల్ల చాలా సింపుల్గా మాకు లేబర్ యొక్క ప్రాబ్లం ఉంది, అమాలి ప్రాబ్లం ఉంది అని చెప్పి అధికారులు సరి అయిన సమాధానం ఇవ్వకుండా, సరి అయిన పరిష్కారాన్ని చూడకుండా ఈరోజు రైతులను నానా గోసపెట్టిన వ్యవహారం ఏదైతే ఉందో ఈరోజు మా యొక్క దృష్టికి వచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే మేము రైతు ప్రభుత్వం అని చెప్పి మీరు జోలు చెప్తా ఉన్నారు. మీరు కళ్ళు తెరవండి. ఒకసారి మీ రాష్ట్రంలో ఈ వరి మొక్కజొన్న ధాన్య సేకరణలో జరుగుతున్న అవకతవకలు, అవినీతి, లేట్ ఏదైతే ఉందో, ఆలస్యం ఏదైతే ఉందో దీని మీద వెంటనే మీరు సమీక్షా సమావేశం పెట్టండి, కలెక్టర్లకు ఆదేశించండి, వేగవంతంగా ఈ యొక్క ధాన్యాన్ని సేకరించే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఎంత దుర్మార్గం అంటే ఒక్కొక్క క్వింటాల్కు ఒకవైపేమో కలెక్టర్లు ప్రభుత్వం ఏం చెప్తుందంటే తరుగు లేకుండా ప్రతి గింజను కూడా మేము కొంటామని చెప్పి ఒక దిక్కేమో ప్రభుత్వం చెప్తా ఉన్నది. కానీ ఇక్కడ రైతులకి ఒక్కొక్క క్వింటాల్కు 6 కిలోలు తరుగు తీస్తున్న దుర్మార్గమైన దోపిడీ ఈ యొక్క వనపర్తి మార్కెట్ యార్డ్ లో కనబడతా ఉన్నది. రైతులు ఇలా చెప్తా ఉన్నారు. అదేవిధంగా హమాలి ఖర్చు ఏదైతే ఉందో లోడింగ్ కు 16 రూపాయలు, 6.5 రూపాయలు, మొత్తము 22.5 రూపాయలు ఇలా రైతుల ఖాతాలో కట్ చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము ఈ 22.5 రూపాయల్ని నరేంద్ర మోడీ గారు ప్రతి రైతుకు పంపిస్తా ఉంటే ఆ డబ్బులను కాజేస్తా ఉన్నారు, రైతులకు తిరిగి ఇవ్వడం లేదు. ఈ విధంగా ఎంతో దుర్మార్గమైన అవినీతి ఈ యొక్క మార్కెట్ యార్డ్లో రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్న దృశ్యాల్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ సాక్షాత్తు రైతుల దగ్గరికి వచ్చి తెలుసుకున్నప్పుడు అనేక విషయాలు మా దృష్టికి వచ్చినాయి. వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరవాలి, కలెక్టర్ వెంటనే స్పందించాలి, ప్రత్యేకంగా ఒక స్క్వాడ్ను
ఈ యొక్క ఇక్కడ పెట్టి వేగవంతంగా ఈ యొక్క ధాన్యాన్ని సేకరించి రైతుల కష్టాలకు అండదండగా లేకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని చెప్పి రైతుల తరఫున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులకు అండదండగా బీజేపీ నిలబెడతాదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మొన్ననే మా యొక్క ప్రధానమంత్రి వరికి గాని అనేక రకాల మొక్కజొన్నకు గాని మిగతా అనేక రకాల పంటలకు ఈరోజు మద్దతు ధరని చాలా పెద్ద ఎత్తున మళ్లీ పెంచడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జిల్లా తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రైతుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులకు అండదండగా కేంద్ర ప్రభుత్వం ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తా ఉన్న విషయాన్ని మేము ఖచ్చితంగా ఉద్యమాల ద్వారా రైతులను చైతన్యవంతం చేస్తాము. ఈ అధికారుల యొక్క కళ్ళు తెరిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి ధాన్యాన్ని వెంటనే వరి మొక్కజొన్నను వెంటనే